హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. పన్నెండు రకాల క్యాన్సర్లతో సహా 143 వ్యాధులను తరిమికొట్టే అద్భుతమైన పండు లక్ష్మణ ఫలం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అననోసి కుటుంబానికి చెందిన లక్ష్మణ ఫలం శాస్త్రీయనామం అననామ్ యూరికాటా. దీనిని ఇంగ్లీష్లో సవర్సోప్ లేదా గ్రావియాలా అని పిలుస్తారు. లక్ష్మణ ఫలం చెట్టు ఆకులు సీతాఫలం చెట్టు ఆకులు వలె కాకుండా నున్నగా ఉంటాయి. ఈ చెట్టు తేమ ఎక్కువగాను వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పెరుగుతుంది. సీతాఫలం రామఫలం వలె కాకుండా లక్ష్మణ ఫలంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లక్ష్మణ ఫలాన్ని నేరుగా తినటం కంటే జ్యూస్ చేసుకుని తీసుకోవటం చాలా మంచిది. లక్ష్మణ ఫలంలో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, విటమిన్ ఏ, థయామిన్, రైబోఫ్లోవిన్, నియాసిన్, ఆస్కార్బిక్ యాసిడ్, ట్రిప్టోఫాన్, మైథియోనైన్, లైనిన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. అయితే లక్ష్మణ ఫలం ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో అన్ని రకాల సూపర్ మార్కెట్స్లోనూ ఈ లక్ష్మణ ఫలం లభ్యమవుతుంది. ఈ మధ్యకాలంలో లక్ష్మణ ఫలం గురించి అందరికీ తెలియటం వలన వాడటం ప్రారంభించారు. లక్ష్మణ ఫలంలో ఉన్న క్యాన్సర్ నిరోధక లక్షణాలు కారణంగా ఈ లక్ష్మణ ఫలం బాగా ప్రసిద్ధి చెందింది. లక్ష్మణ ఫలంలో పెద్ద ప్రేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, శ్వాసకోశ క్యాన్సర్, క్లోమగ్రంథి క్యాన్సర్ ఇలా 12 రకాల క్యాన్సర్లను నివారించే లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇటీవల జరిగిన పరిశోధనలో ఈ విషయం తేలింది. పెద్ద పేగు క్యాన్సర్ చికిత్సలో వినియోగించే కీమోథెరపీ కన్నా 1000 రెట్లు అధికంగా ఈ పండులో ఔషధ గుణాలు క్యాన్సర్ కణాలను నిర్మూలించగలవని పరిశోధకులు అంటున్నారు. ఈ లక్ష్మణ ఫలంలో ఉన్న ఔషధ గుణాలు క్యాన్సర్ నిర్మూలించడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ పండులో పుష్కలంగా ఉన్న అనినోషియన్ అసిటోజిన్కు క్యాన్సర్ కణాలపై పోరాటం చేసే లక్షణం ఉంది. కాబట్టి క్యాన్సర్ రోగులకు లక్ష్మణ ఫలం ఒక వరంగా చెప్పవచ్చు. లక్ష్మణ ఫలమును క్యాన్సర్ రోగులు తింటే చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్ అని పిలువబడే హానికరమైన సమ్మేళనం తటస్థం చేసి క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది. క్యాన్సర్ వంటి వ్యాధులు నివారించడమే కాకుండా ఈ లక్ష్మణ ఫలంలో ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వాటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. చిగురువాపు, దంతక్షయం మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా నివారణలో లక్ష్మణ ఫలం సమర్థవంతంగా పనిచేస్తుంది. లక్ష్మణ ఫలంలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. జీర్ణశయాంతర ప్రేగులను శుభ్రపరుస్తుంది. శరీరం నుండి అదనపు విషాన్ని మరియు లవణాలను తొలగిస్తుంది. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన కడుపు మరియు పెద్ద ప్రేగులో నొప్పి లేదా చికాకును తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారిలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. లక్ష్మణ ఫలంలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి మరియు ఈ, జింక్, బీటా కెరోటిన్ ఉండటం వలన కంటి సమస్యలు, కంటి శుక్లం వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి చూపు సమస్యలను కూడా తగ్గిస్తుంది. మూత్రపిండాలు మరియు కాలేయ వ్యాధులను తగ్గించడంలో లక్ష్మణ ఫలం సహాయపడుతుంది. ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులను కూడా తగ్గిస్తుంది. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి ఉన్న సమయంలో ఒక లక్ష్మణ ఫలం తింటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. లక్ష్మణ ఫలంలో యాంటీ అల్సర్ లక్షణాలు ఉండటం వలన ఆక్సీకరణ నష్టాన్ని అణిచివేసి గ్యాస్ట్రిక్ గోడ యొక్క శ్లేష్మాన్ని సంరక్షిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణశయాంతర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఈ లక్ష్మణ ఫలం చెట్టు ఆకులు చర్మ, జుట్టు సంరక్షణలో చాలా బాగా పనిచేస్తాయి. చర్మ సమస్యలు ఉన్నప్పుడు లక్ష్మణ ఫలం ఆకులను పేస్ట్గా చేసి రాయాలి. ఈ పేస్ట్ని తలకి పట్టిస్తే చుండ్రు మరియు దురద తగ్గి జుట్టు రాలకుండా ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే లక్ష్మణ ఫలం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. లక్ష్మణ ఫలం యొక్క బెరడు విత్తనాలు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిలో అనోనైన్ హైడ్రోసియానిక్ ఆమ్లం, మురినిస్ వంటి విషపూరితమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కంటి మంటకు కారణం అవుతాయి. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ఈ పండుకు దూరంగా ఉంటేనే మంచిది. గర్భిణీ స్త్రీలు ఒకవేళ లక్ష్మణ ఫలం తింటే అభివృద్ధి చెందుతున్న పిండం యొక్క కణాలలో
ఈ పండు యొక్క విషపూరిత చర్యను ప్రేరేపిస్తుంది. శిశువుకు మరియు తల్లికి హాని కలిగించే అవకాశం ఉంది. శిశువుకు ఎక్కువగా ప్రమాదం కలుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, 12 రకాల క్యాన్సర్తో సహా ఎన్నో వ్యాధులను తరిమి కొట్టే అద్భుతమైన పండు లక్ష్మణ ఫలం గురించి తెలుసుకున్నారుగా. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.